చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి. R18 వాళ్ళు ముఖ్యంగా. R22 వాళ్ళని ప్రస్తుతానికి పక్కన పెడితే R18 వాళ్ళు. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టెలిగ్రామ్ ఛానల్ ప్రస్తుతానికి పనిచేయట్లా. ఒకవేళ పనిచేస్తే జాయిన్ అయిపోండి. ఎప్పటికైనా ఓపెన్ అవుతాడు. తాత్కాలికంగా బ్యాన్ విధించారు దాని మీద వాళ్ళు అందరికీ దేశం మొత్తం మీద. ఇక వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ రిజల్ట్స్ కోసం, సప్లీ రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే వాళ్ళు వీళ్ళు అనమాట. నేను చెప్పేది ఒకటే ఏంటంటే మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పనిలా. మీరు కనుక ఎలిజిబుల్ అయితే 23 మార్కులకి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ పంపించుకుంటారు. ఎలిజిబిలిటీ లిస్ట్ టాలీ చేసుకుంటారు. మీకు తొందరగానే 20-25 డేస్ లో పని అయిపోతుందండి. మాక్సిమం అంతే నాకు తెలిసి. కాదు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన దాకా ఉండాలని కొన్ని కాలేజ్ చెప్తాయి. అయితే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ లో మీకు 4-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చేదానికి ఉందంటే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. రిజల్ట్స్ కూడా ఈ వారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండింటిలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయి మార్క్స్ సెంటర్ కూడా అయిపోయిందని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా కళాఖండిగా అయితే ఎక్స్పెక్టెడ్ ప్రకారం చెప్తా ఉన్నాను. సో ఈ రిజల్ట్స్ అయితే ఈ వారం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాటర్డే లోపు ఎప్పుడైనా కానీ. ఓకేనా. సో వచ్చే వారం రావడానికి ఉండదు. ఎందుకంటే మరి వచ్చే వారం ఏమైనా హాలిడేస్ మొహరం లాంటివి ఏమైనా ఉంటే మరి మనం చేసేది ఉండదు కాబట్టి. సో ఓవరాల్ గా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.